నువ్వు కూడా మా అక్కవో మా చెల్లివో అనుకో నేను నీకు భావించి చెప్తున్నాను. యేసుక్రీస్తు చాలా మంచి దేవుడు, ఆయన ప్రేమిస్తున్నాడు. నువ్వు వ్యభిచారమైనా నేను ప్రేమిస్తున్నాడు. అంటే నా మాట విను, నీకు దండం పెడతాను, ఈ పని చేయబాకు. అనవసరమైన రోగాలు నీకు కాకుండా నీ దగ్గరికి వచ్చే వాళ్ళకి కూడా వస్తాయి. అందుకని దయచేసి ఈ పని మానేసి ఏమన్నా ఒక హోటల్లో పని చేసుకో, తప్పే ఉంది. దేవుడు నిన్ను నమ్మకంగా చిన్న పని చేసుకున్న దాంట్లో దీవిస్తాడు. ఈ పని చేసుకుంటే చాలా కష్టం. మాట్లాడుకో అర్జెంట్ అయితే మాట్లాడుకో. సరే, చెప్పేది అర్థమైందా? ఎప్పుడు మానేస్తావు? ఈ నెల లోపల నువ్వు చచ్చిపోతే అంటే ఈ లోపల చనిపోయి ఉంటే ఇప్పుడు ఏ రోజు చనిపోతామో ఎవరు చెప్పలేరు కదా. అవునమ్మా, ఇప్పుడు నీవు ఈరోజు ఈ పని ముగించుకొని నువ్వున్న రూమ్కి వెళ్తున్నావు అనుకో, బై మిస్టేక్లో యాక్సిడెంట్ జరిగింది. అదే ఈ భూమి మీద నువ్వు వ్యభిచారం చేసినా బ్రతకొచ్చు, దొంగతనం చేసినా బ్రతకొచ్చు, ఇంకే కష్టపడి ఏ పని చేసినా బ్రతకొచ్చు. ఓన్లీ ఈ జానెడు పొట్ట, ఈ మూరెడు బట్ట కోసమే ఈ లోకంలో. అయితే ఈ లోక యాత్ర ముగించుకున్న తర్వాత ఒక మంచి పరలోకం అనేది ఉంది మనకి. పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు దేవుడని మనం ఇక్కడ నమ్ముకోవాలి. నమ్ముకుంటే నీ జీవితం బాగుపడుతుంది, లేదంటే భయంకరమైన నరకం తప్పదు. నీకు నేను మా చెల్లెలకి చెప్పినట్టు చెప్తున్నాను, తెలుసుకో, ఈ పని చాలా తప్పు. నువ్వు ఓకే అంటే నీ కోసం చిన్న ప్రార్థన చేస్తాను. మరి బైబిల్ తీసుకున్నావు, పాంప్లెట్ తీసుకున్నావు, చదువుకో. బైబిల్ ఏంటని చెప్తుందంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని చెప్తుంది. అంటే బైబిల్ వాక్యమే మనకి దేవుడు. తెలుసా నీకు అసలు యేసుక్రీస్తు అంటే? మరి బైబిల్ని పెట్టుకొని నువ్వు ఇప్పుడు మళ్ళీ వ్యభిచారం ఎట్లా చేస్తావు? అంటే నువ్వు చేసిన పాపాల నిమిత్తం యేసుప్రభు వారు దెబ్బలు తిన్నారు. ఆయన చివరి రక్తబొట్టు వరకు కార్చాడు. మన ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ ఏమి మనకేం చేయరు. మరి యేసుప్రభు నీ కోసం ప్రాణమే పెట్టాడు. మరి ఆయన కోసం నన్ను మానొచ్చుగా. ఎందుకు అనవసరంగా నీ దేహం అంతా నరకంలో కాలిపోతే ఏమొస్తుంది? మళ్ళా మాడిపోతావు. ఎప్పుడు మానుతావు? నువ్వు మానుతానంటే నీ కోసం ప్రార్థన చేస్తా. లేదు నువ్వేమన్నా పెట్టుకుంటానంటే చెప్పు, చిన్న షాపులో అంటే నేనే పెట్టిస్తాను. టైలర్ షాప్ కానీ, ఏదైనా కూల్ డ్రింక్ షాప్ కానీ. తప్పమ్మా, నీలో ఎవడెవడో ప్రతి రాష్ట్రం కూడా వస్తాడు. వాడికి ఏ జబ్బు ఉంటుందో తెలియదు, వాళ్ళలో ఏ దెయ్యం ఉంటుందో తెలియదు. నీలో రకరకాల దెయ్యాలన్నీ మునిగిపోయి ఉంటాయి. వాటితోటి బంధింపబడ్డావు నువ్వు. వాటిలో నుంచి బయటికి రావాలి అంటే యేసుక్రీస్తు రక్తం కిందకి రావాలి నువ్వు. ఆయనలోనే రక్షణ ఉంది.